వెల్కమ్ సార్. నీకు డిక్కీ హోటల్ తప్పితే ఇంకా వేరే హోటల్ ఏం దొరకలేదా? అది కాదు సార్, మనం ఫ్లైట్ మాట్లాడడానికి 5 hours టైం ఉందని ఎయిర్లైన్స్ వాళ్ళు వేరే హోటల్ బుక్ చేశారు. అది మీకు ఎలాగో నచ్చదని సిటీలో ఉండే 5 star హోటల్స్ ఇదే బెస్ట్ అని ఇది బుక్ చేశారు. ఎస్ సార్, ఇందులో సూపర్ స్పెషాలిటీ సూట్ కూడా ఉంది. 5 hours కదా సార్, అడ్జస్ట్ అవుదాం. ఓకే. థ్యాంక్ యూ సార్. రీతు, షో ద వే ఓకే, ప్లీజ్ ప్లీజ్ సార్. కమ్ సార్. లగేజ్ లోపల. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంత 5 star హోటల్ పట్టుకుని డిక్కీ హోటల్ అన్నారు. ఇంతకీ ఎవరు సార్ ఆయన? అందుకే ఇండియా ఇంకా ఇలా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో నంబర్ 1 ఎవరు? బిల్ గేట్స్. అది ఎక్కడో అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి నీకు తెలుసు కానీ అదే అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగువాడి గురించి నీకు తెలియదు. ఐపిటియు. ఆయన పేరు రితీష్. Oh. ఇంకా ఆయన గురించి డీటెయిల్స్ చెప్పాలంటే మా ఫ్లైట్ మిస్ అవుతుంది. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ సర్వీస్. ఆఫ్ కోర్స్. స్మాల్ రిక్వెస్ట్ సార్, వాట్? ఈ హోటల్లో దిక్కుమాలని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేయలేకపోతున్నాను సార్. మీ కన్సల్ ఏదన్నా జాబ్ ఇప్పిస్తే. మాదేశ్, ఇతని బయోడాటా తీసుకో. అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాసు. ఆల్రెడీ రాస్తాను సార్. మాదేశ్. ఎస్ సార్. టిప్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్. నో సార్, జాబ్, కంబైన్ జాబ్. జాబ్. సార్ షో. సార్ షో ఇప్పే కదా, నేను ఇస్తాలే. అవతల పెద్ద మనిషి ముందు పరుగు తీస్తారే ఈడియట్స్. ఏం పెద్ద మనుషులు సార్, వాళ్ళు ఉన్న సూట్ లో ఉండాల్సిన ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, గీజర్లు, ఆఖరికి వాష్ బేసిన్, ట్యాపులతో సహా అన్ని మాయ అయిపోయాయి సార్. అంటే వాళ్ళు పెద్ద దొంగలు సార్. హాయ్ భూషణ్. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చావు? రేపు కోర్టుకు వచ్చావు, దొంగ సాక్ష్యం చెప్పాలి. కేసు ఏ టైపు? ముత్యాల ముగ్గు టైపు. అయితే మా బాస్ రావు గోపాలరావు టైపా? కాదు, నూతన్ ప్రసాద్. మన అవతల క్యారెక్టర్ సంగీతానా హలమా? సంగీతలో మంచి అమ్మాయి అని చేసుకుంటే హలంలో ప్రతివాడితోనూ తిరుగుతోంది. అందుకే చాలు, కేసు మొత్తం అర్థమైపోయింది. అది నాతో కూడా తిరిగిందని చెప్పాలి, అంతేనా? అంతే. నీకు ఈ ప్రమీల అనబడే అమ్మాయికి సంబంధం ఉందా? ఉంది. హలో జడ్జి గారు, ఏంటి తెగ రాసేస్తున్నారు? మాకు సంబంధం ఉందని చెప్పాను కానీ ఏ టైప్ సంబంధమో చెప్పలేదే. అంటే ఆ అమ్మాయిది నాది అన్నా చెల్లెళ్ళ సంబంధం. నిన్నటి దాకా పెళ్ళాం సంపాదనతో జల్సా చేసుకున్న ఆ వెధవకి అమెరికాలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకుంటే లక్షల కట్నంతో వేరే పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఈ అమ్మాయికురాల మీద నింద వేస్తున్నారు. కోర్టు బయట ఈ అమ్మాయి తండ్రి వాళ్ళ కాళ్ళ ఎలా పడి బతిమాలటం నేను చూడకుండా ఉండుంటే నిజం నాకు తెలుసుండేది కాదు. అబద్ధపు సాక్ష్యం చెప్పి ఈ అమాయకురాలికి నేను అన్యాయం చేసి ఉండేవాడిని. ఈ సిఐ భూషణం వాళ్ళతో చేతులు కలిపి నన్ను అబద్ధపు సాక్ష్యం చెప్పమని డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంకా ఆలోచిస్తారని జడ్జి గారు, జస్టిస్ చౌదరి లెవెల్లో రెచ్చిపోండి. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించండి. ఐపీ సెక్షన్ 420, 540, 980 ప్రకారం వాడి అమ్మ అబ్బాలతో పాటు వాడిని కూడా బక్కరా దోసేయండి. అంతేకాదు, మా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు ఐపీసీ సెక్షన్, అదే సెక్షన్ మాకు గుర్తులేదు కానీ ఆ సిఐని సస్పెండ్ చేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. నేను ఏ తీర్పునైతే రాశానో దాన్ని నా వెనక నుండి తొంగి చూసినట్టుగా మాట్లాడిన ఆ ఇద్దరి తీర్పుతో ఏకీభవిస్తూ ఆ శిక్షల్ని అమలుపరచమని ఆదేశించడమైనది. బాబు, బాబు, ఆ దుర్మార్గుల బారి నుండి నా బిడ్డ మాన మర్యాదలు కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? పెద్దలు అలా అనకూడదు. ఈ చెల్లికి ఒక తోడబుట్టిన వాడు ఉంటే ఏం చేసేవాడు? నేను అదే చేశాను. బయలుదేరండి. ఒరేయ్, నువ్వు నన్ను పిక్ పాకెట్ చేయమంటావు ఎలా ఉందంటే మన వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయమన్నట్టుంది. చెయ్యాలి, తప్పదు. ఏండే 500 నోటికి సిల్లర్ ఉందా అండి? 200 ఇస్తారంటే మార్చుకొచ్చిస్తారు. అయ్యి బాబాయ్ బయలుటోరండి. నేనే మా రాంపండి దగ్గర సేబదులు తీసుకొచ్చా. ఏండే ఈడేడో తంతి తపాలా కార్యాలయం ఉందంటే ఏడండి? అంతే, తపాలా కార్యాలయమా? అదే నా పోస్ట్ ఆఫీసు. సారీ, నాది ఇంగ్లీష్ మీడియం. ఇంతకేమైనా దేవురు? ఆకీడండి. ఏ కీడు? ఆకీడండి, భీమవరం పక్కన. ఏ పని మీద వచ్చారేటి? అమ్మకానికి వచ్చానండి. మాది పూతరేకుల వ్యాపారం. ఇదే పోస్ట్ ఆఫీసు, వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఏండే లోపల ఇంగ్లాండ్ లెటర్ దొరుకుతాయా? ఇంగ్లాండ్ లెటర్ ఇంగ్లాండ్ లోనే దొరుకుతాయి. ఇక్కడ ఇంగ్లాండ్ లెటర్ మాత్రమే దొరుకుతాయి. థ్యాంక్స్ అండి. ఏండే ఇందాక అలాకులంగా నా జేబులో 500 నోట్లు తీసుకున్నారు కదా, అది ఇస్తారా? చూసావా, నిజంగానే వేళాకోళంగా తీశారు. ఇందా. థ్యాంక్స్ అండి. చూసావా బాసు, ఆ కీడుగాడు కూడా నా ఫలితాన్ని కనిపెట్టేశాడు. ఇక నువ్వే రంగంలోకి. క్యాండిడేట్ నెంబర్ 2. బాసు, రంగంలోకి దూకు.
సారీ సార్, చూసుకుని వెళ్ళబోయ్. రియలీ సారీ సార్. ఈ పర్సు చూస్తే చిన్నప్పుడు గోళికాయలు ఆడుకున్నప్పుడు కొన్న పర్సులా ఉంది. డబ్బెంతతో చూడరా. ముష్టి 1000 రూపాయలు, లంచ్ కూడా సరిపోదు. ప్రేమైన అమ్మకి సాగర్ నమస్కరించు రాయినది. నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు చెల్లాయి ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపించారు. నాకు త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ రాబోతుంది. ట్రైనింగ్ అయిపోగానే వద్దాం అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చి మీకు భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ట్యూషన్లు చెబుతున్నాను. నా భోజనం ఖర్చులు పోను, మిగిలిన 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నానమ్మా. ఇక మనకే కష్టాలు ఉండవమ్మా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే వచ్చి నిన్ను చెల్లిని తీసుకెళ్తాను. చెల్లిని అడిగానని చెప్పు. ప్రేమతో మీ సాగర్. సాగర్, మీరు? నీ పర్సు పోయిందా? అవును సార్, నా పర్స్ పోయింది. దొరికితే నా పర్స్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దాంతో నాకు చాలా అవసరం ఉంది సార్, ప్లీజ్ సార్. ఇదేనా? ఇదే సార్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఇదిగో మీ అమ్మగారికి నువ్వు రాసిన లెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి అంత అప్సెట్ అవుతా ఎందుకు? ఇది చిన్న విషయం కాదు సార్, నా లైఫ్లో నేను చేస్తున్న చాలా గొప్ప విషయం సార్. ఇన్నాళ్ళు తన కష్టం మీద బతికిన నేను మొదటిసారిగా మా అమ్మకు నా సంపాదన పంపిస్తున్నాను సార్. ఈ డబ్బు పోయిందనేసరికి మా అమ్మకి చెల్లికి జీవితాంతం అండగా నిలబడలేనేమోనని భయం వేసింది సార్. అవును సార్, అందరికీ తాగుడు పేకాట లాంటి వ్యసనాలుంటే నా వ్యసనం చదువు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ పాచి పనులు కూడా చేసింది సార్. తనకు సహాయం చేయడానికి వెళ్ళి నాకు చదువుకోవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉండేది. అది తెలిసి మా అమ్మ నన్ను చదివించడానికి నిశ్చయించుకుంది. చదువుకునే నా క్లాసులు పెరగడంతో పాటు మా అమ్మ పనులు చేసే ఇళ్ళు కూడా పెరిగాయి. నాతో పాటు నా చెల్లిని కూడా చదివిస్తుంది. తను పస్తులుండి మా ఆకలి తీర్చేది. ఇద్దరినీ చదివించడం కష్టమవుతుందని నా చెల్లెలు తన చదువు మానుకుంది. నేను పగలు చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. అయినా నా చదువుకు డబ్బులు చాలట్లేదని చెల్లెలు కూడా అమ్మతో పాటు పనికి వెళ్ళింది. పేపర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నా పేరు చూసి వాళ్ళు పడే కష్టమంతా మర్చిపోయేవాళ్ళు. ఫైనల్గా నేను IFSకి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామినేషన్స్కి 3000 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. ఒరే సాగర్, ఉమ్, మనం అందరం దాచిన డబ్బంతా లెక్క పెడితే 2500 రూపాయలు అయ్యాయి. పరీక్ష ఫీజుకి ఇవి సరిపోతాయిగా? లేదమ్మా, 3000 కట్టాలి. అయినా ఇక మీదట నేను చదవనని చెప్పానుగా. నేను ఇంత ఎదిగా కూడా నా గురించి మీరు కష్టపడడం ఏంటమ్మా? ఇప్పటి వరకు చదివిన దాంతోనే ఏదైనా జాబ్ ట్రై చేసుకుంటాను. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకెంత నాన్నా? 1 నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి కదా. వాటిల్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తావురా, నాకు తెలుసు. మిగిలిన 500 గురించి ఇంకెన్ని ఇళ్లలో పనిచేస్తావమ్మా? వాటి గురించి ఆలోచించుకురా. అమ్మా, నా ఓణీలకని ఈ డబ్బులు పక్కన పెట్టాం కదమ్మా. ఈ 500 కూడా అన్నయ్యకిచ్చే. వచ్చే నెల జీతంలో నేను బట్టలు కొనుక్కుంటాను. అలాంటి తల్లి చెల్లి రుణం ఎలా తీర్చుకోగలను? అందుకనే వాళ్ళకు పంపించాల్సిన డబ్బు పోయిందని తెలియగానే తట్టుకోలేకపోయాను సార్. సారీ తమ్ముడు, ఇందాక ఆ పర్సు మాకు దొరికిందని అబద్ధం చెప్పాను. నిజానికి అది నేనే కొట్టేశాను. అవును, మేము దొంగలం. మీరు నిజంగానే దొంగలై ఉంటే ఆ డబ్బుని వాడుకుని ఉండేవాళ్ళు. మనసున్న వాళ్ళు కాబట్టి తిరిగి తెచ్చిచ్చారు. మా బాస్ అవసరానికే మోసాలు దొంగతనాలు చేస్తాడు, అది డబ్బున్నోళ్ళ దగ్గరే. అవును తమ్ముడు, నాకు కూడా నీకున్నట్టుగానే తల్లి చెల్లి ఉండుంటే నేను అసలు దొంగనయ్యేవాణ్ణి కాదేమో. వెంటనే ఆ డబ్బు అమ్మకి పంపించు, వస్తాం. అన్నయ్య, నువ్వు నన్ను మాట వరుసకి తమ్ముడు అని పిలిచినా నేను నిన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అనుకుంటున్నాను. ఇక నుంచి ఈ తమ్ముడిని మర్చిపోకుండా నేను మీవాణ్ణి అనుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. ఒరేయ్, వాడేంట్రా
డబ్బులు మందే మందు పైన అంటాడు. మనం డైలీ కస్టమర్స్ కదా. రేపటి నుంచి బార్ మార్చేద్దాం బాస్. అమ్మా! అబ్బా అబ్బా బాసు, ఆ, గాంధీ గారు నమస్కారం సార్. సార్ మీరు దేశం కోసం చాలా చేశారు సార్. బీట్ కానిస్టేబుల్ మీరలా నిలబడి ఉండవేంటి సార్? ఒరే జగ్గు, బాబూజీకి చైర్ తీసుకురా. అలాగే బాసు. మై స్మాల్ బిగ్ బాయ్ బాసు చేరు. ఇలాగి కూర్చో తాత, కూర్చో. ఎంతసేపు నిలబడి ఉంటావు తాత? నా మాట విను, నువ్వు అలా నుంచుంటే మా కాళ్ళు లాగుతున్నాయి. కూర్చో తాత. కూర్చో. ఏయ్, అన్నయ్య మర్యాద. సరే సార్. ఒరే తమ్ముడు, గాంధీ గారు నిలబడ్డారని తెలిసి తమ్ముడు కూడా వచ్చేసాడు. చూడు తమ్ముడు, తాత కూర్చోవడం లేదు. నేను కూర్చోబెడతాను కానీ ముందు మీరు పైకి రండి. ఏముంది, of course. నువ్వెందుకు తమ్ముడు కిందకి వచ్చావు? మేమే పైకి వచ్చేవాళ్ళంగా. మీ ఆరోగ్యం ఏమైపోతుంది? తమ్ముడు, ఆల్ దొంగన కొడుకుల్స్ ఇన్ సిటీ, ఫుల్ ఆఫ్ దొంగన కొడుకుల్స్. ప్రభు, ఇన్ స్మాల్ ఏజ్, ఇన్ డస్ట్బిన్, క్రైంగ్, కార్ కార్ సైడ్ ఇంకో క్రైంగ్. Bad, bad. బిగ్ లిటిల్ బాయ్, బోత్ ఫ్రెండ్స్, నో ఫుడ్, ఆకలి, బాగా ఆకలి. Decided. Fit packeting. First cuttings, police officer James. Then what? Boston school pushings. There, small reading. English medium. ABCDF. మా తాత పిల్లక ఠప్. We come out. Big boys. No jobs. Now, master plans. Big money. Full bottle of biryani. Now, police attached. Jails మన guest house. Outside jails, freedom. Nobody caring. Because no father, no mother, no sister. We are anathals. మీ తమ్ముడిని నేను ఉండగా మీరు అనాథలు ఎలా అవుతారన్నయ్య? తమ్ముడు, సరే, ఇంతకీ మీరు భోంచేశారా? ఏం పెట్టి చేస్తాం తమ్ముడు? మొత్తం వేసేశాంగా. రండి భోంచేద్దాం. అన్నయ్య జాగ్రత్త. ఒరే సాగర్, ఈ రోజు నేను 8 తినను. చికెన్ ఉంటే పెట్టు, చికెన్. రేపు నీకు కోడిని కోసి పెడతానులే. వద్దులే, కింద గాంధీ గారు కర్రెత్తుకొని వచ్చి కొడతారు. ఇటీవన్నయ్య నేను పెడతాను. అన్నయ్య సాగర్, ఇదిగోండి కాఫీ. జగ్గు లేవరా. తమ్ముడు, ఏంటి పొద్దున మారుకొచ్చావు? ఏయ్, వాడు వార్డ్ లోనే ఉన్నాడు, మనమే వార్డ్ రూమ్కి వచ్చాం. ఇదిగో కాఫీ. కాఫీయా? ఇదే మా రూమ్ లో అయితే పొద్దున లేవగానే బీరుతో పళ్ళు తొమ్ముకునేవాళ్ళం, బ్రాంతితో ముఖం కడుకునేవాళ్ళం, రంగుతో స్నానం చేసేవాళ్ళం. అసలు నిన్ననాలే అన్నయ్య ఇలా అవటానికి కారణం నువ్వు. ఇదిగో తీసుకో. ఏమిటో అంతా నీవలే. ఒరే సాగర్, ఆ? రాత్రి నువ్వు భోంచేసావా? చేశాను. అబద్ధం చెప్పకు. అంటే అన్నయ్య, నా ఒక్కడి కోసం వండుకున్నాను. ఆ టైంలో మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళి తింటారని ఇద్దరికి అడ్జస్ట్ చేశాను. ఒరేయ్, తమ్ముడు అన్న ఒక్క మాటకి నీ కడుపు మార్చుకుని మాకు అన్నం పెట్టావు. అసలు మేము నీకేమవుతావునరా? ఊరుకో అన్నయ్య, ఒక్కపూట పస్తున్నందుకు ఇలా అంటున్నావు. ఈ సిటీకి వచ్చాక ఎన్ని రోజులు పస్తులున్నానో తెలుసా? తమ్ముడు, ఎనీ డే ఎనీ టైం నీకు ఏ అవసరం వచ్చినా ఈ జగ్గు అన్నయ్య ఉన్నాడు మాత్రం మర్చిపోద్దు. అన్నయ్య, ఉమ్, ఇది కొంచెం ఎక్కువైనట్టుంది. చాలా ఎక్కువైంది. ఒరేయ్, వాడిని ఎక్సర్సైజ్ చేసుకొని పదా. బాసు, అక్కడ చూడు, గాంధీ గారి విగ్రహానికి ఎవడో స్టూల్ వేశాడు. అయినా విగ్రహం ఎలా కూర్చుంటుంది? వాడెవడో ముందెక్కువ చేసిన పనిరా అది. అవును, మన్నంటే గుర్తొచ్చింది. ఇవాళ మన సెటప్ గెటప్ ఏంటి? మనం తాగొస్తామని ముందే తెలుసుకొని 4 పీకడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త. తమ్ముడు, ఏమైంది తమ్ముడు? అన్నయ్య, నన్ను కూడా మీతో పాటు దొంగతనాలకు తీసుకెళ్తారా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నయ్య, నాకు 1,00,000 రూపాయలు కావాలి. అసలు ఏమైందిరా? అమ్మ పరిస్థితి బాగోలేదు, అందుకే నేను మీతో పాటు వస్తానన్నాను. ఒరేయ్, మాకు ముందు వెనక చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఇలా తయారయ్యాం. నీ తల్లి చెల్లి రాత్రి పగలు కష్టపడి నిన్నింత చదువు చదివించారు. నువ్వు మాలా మారితే
వాడు పడ్డ కష్టానికి నువ్వు చదివిన చదువుకి అర్థం ఉండదురా. అమ్మని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేదన్నయ్య. ఒరే, నీకు నేనున్నానురా, నన్ను నమ్ముతావా? అమ్మను బతికించే బాధ్యత నాది. నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఉద్యోగంలో చేరు. అమ్మకు ఆపరేషన్ అమ్మగానే నేనే నీ కబురు చేస్తాను. అమ్మ కావాలన్నయ్య. అమ్మ లేకుండా నేను చెల్లి బతకలేవు. అమ్మ కావాలన్నయ్య. అమ్మ కావాలన్నయ్య. అదేంటి బాసు, ఆ సాగరాడేమో దొంగతనాలు చేస్తానంటాడు, హలో, వీడేమో గెటప్ మార్చేసి మన దగ్గర అప్రెంటిస్ గా జారైపోయాడు. ఇంత మందికి మన వృత్తి మీద ఇంత క్రేజ్ ఉంటే నువ్వేంటి దొంగతనం మానేద్దాం ఉంటావు? అసలు సాగర్ దొంగలా ఎందుకు మనీ మారాలనుకున్నాను? ప్రాబ్లం. దానికి దొంగతనం ఎందుకు చేయాలి? నిజాయితీగానే సంపాదించవచ్చు. నిజాయితీగా అయితే వాడు మరో జన్మ ఎత్తాలి. మన రూట్ అయితే ఈజీ కదా. అదే ఆ ఆలోచన రాబట్టే వీడు గాని సాగర్ గాని దొంగలుగా మారాలనుకున్నారు. మనల్ని చూసి వాళ్ళు ఈ దారిని ఎన్నుకున్నారు. రేపు వాళ్ళను చూసి ఇంకొకరు దొంగలు అవుతారు. మంచి వాళ్ళ కష్టాలు వస్తే వాళ్ళకి మార్గం దొంగతనం కాకూడదురా. అమ్మకి దొంగ సొమ్ముతో ఆపరేషన్ చేయించాలనుకుంటే ఇంత ఆలోచించేవాడిని కాదు. అలాంటప్పుడు సాగర్ గారికి బుద్ధి చెప్పడంలో అర్థమే ఉంది. మరి ఆ ₹1,00,000 ఎలా సంపాదిస్తావు? ఈజీగా సంపాదించవచ్చు. భూషణం గారా, సారీ సార్, ఆ రోజు కోర్టులో లేడీస్ మ్యాటర్ లో కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యి మీకు పనిష్మెంట్ ఇప్పించాం. మీరు మళ్ళీ డ్యూటీలోకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనొచ్చింది మీ మీద పగ తీర్చుకోవడానికి కాదురా, మరి మీకు కావలసిన ఆ ₹1,00,000 ఇచ్చి వెళ్దామని. అంటే అంత పెద్ద దొంగ సాక్ష్యం చెప్పాలా? ఉహుం. ఇక నుంచి దొంగ సాక్ష్యాలు కూడా చెప్పను. ప్రభు, ఆవేశపడి ₹1,00,000 మిస్ చేసుకోకు. ఇదేం లేడీస్ కి సంబంధించిన కేసు కాదు, ఏదో ఒక చిన్న కొట్లాట కేసు. ఎవడో ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు వారం రోజుల్లో వీసా వచ్చి అమెరికా వెళ్ళబోతున్నానన్న ఆనందంతో కారు డ్రైవ్ చేస్తూ ఒక స్టూడెంట్ ని గుద్దాడు. గుద్దటమే కాక వాడిదే తప్పనట్టు 2 పీకాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏమో వీడి మీద కేసు పెట్టాడు. చాలు, కేసు అర్థమైపోయింది. కొట్టింది వాడు కాదు, మేమని కోర్టులో సాక్ష్యం చెప్పాలి. లేకపోతే వాడు వీసా క్యాన్సిల్ అయిపోతుంది. అంతేగా? అంతేకాదు, ఈ ₹1,00,000 మీదవుతుంది. బాసు, ఇందులో ఎవరిని మోసం చేస్తున్నట్టు కాదు. ఎవరో చేసిన తప్పుకు మనం 2 నెలలు శిక్ష అనుభవిస్తాం. దానికి ఇచ్చిన ఫీజు అనుకో, ఆ తర్వాత అన్ని మానేద్దాం. సరే, ఇదే ఆఖరు. ఓకే, గుడ్. ఒరే కమల్, ఏంటి బాసు? ఈ డబ్బు తీసుకుని సాగర్ ఊరెళ్ళి సాగర్ ఈ డబ్బు ఏర్పాటు చేశాడని చెప్పి దగ్గరుండి అమ్మకి ఆపరేషన్ జరిపించు. ప్రభు జగ్గు అంటే మీరేనా? జగ్గు ప్రభు అన్నా మేమే. మీరు మహేష్ అనే వ్యక్తిని కొట్టారా? కొట్టాం. మందు కొట్టి మరీ కొట్టాం. ఇలా మేము కొట్టిన దెబ్బలకి ఆ మహేష్ గడు పడిపోయాడు. అతను పడిపోలేదు, చచ్చిపోయాడు. అది చచ్చిపోయాడు. ఎస్, మీ చేత చంపబడ్డాడు. సార్, అతన్ని మేము చెప్పలేదు సార్. అవును సార్, మాకు మామూలు ఆర్టే రాదు. మార్షల్ ఆర్ట్ ఎలా వస్తుంది? ఏవో తెలుగు సినిమాలు చూసి నోటికొచ్చిన ఫైట్ మాస్టర్స్ పేర్లు ఆగేశాం. అసలు ఆ మహేష్ అనేవాడిని మేము చూడలేదు. ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఆ రోజు నేను ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్కి వెళ్తుండగా అక్బర్ రోడ్లో వీళ్ళిద్దరూ కారులో వెళ్తుంటే ఆ మహేష్ అన్న కుర్రాడు అడ్డంగా వచ్చాడని వాడిని చితకబాదారు. నేను అక్కడికి వెళ్లేలోగా ఐరన్ రాడ్స్తో వాడి తల పగలగొట్టారు. పాపం ఆ కుర్రాడు స్పాట్లోనే చనిపోయాడు. యువర్ ఆనర్. సార్, వాడు చెప్పేదంత అబద్ధం సార్. మాకే పాపం తెలీదు. మహేష్ కొట్టామని దొంగ సాక్ష్యం చెప్పమని వాడే మమ్మల్ని పిలిపించాడు. ₹1,00,000 కూడా ఇచ్చారు సార్. చూశారా యువర్ ఆనర్, ఇందాక వాళ్ళంతటి వాళ్లే ఎలా కొట్టారో కొట్టి మరీ చూపించారు. ఇప్పుడు వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదంటున్నారే. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపటమే కాకుండా ఆ నిజాన్ని నిర్భయంగా కోర్టులో ఒప్పుకుని నిమిషానికి ఒక మాట మారుస్తున్న ఈ ముద్దాయిలిద్దరికీ IPC 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అమ్మయ్యా, మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకున్నాం అనుకుంటే
ఈ అడవిలోకి వచ్చి పట్టావేంటి బాసు? ఒరేయ్ ఇప్పుడు తప్పించుకున్నా భూషణం గాని మాత్రం వదలనరా. బాసు అడు చూడు, నువ్వు వాడిని వదలకపోవడం కాదు బాసు, వాడే మనల్ని వదలటం లేదు. తిప్పు. ఏంటి బాసు మళ్ళీ ఆపావు? అది పోలీస్ జీప్ అయితే మనం వెంట పడాలి కదరా. అది అక్కడే ఉందంటే పోలీస్ జీప్ కాదు, మనం వెళ్ళిపోవచ్చు. తిప్పు. ఏహే! బాసు పోలీస్ జిప్ కాదు, ఏదో వేరే జిప్ యాక్సిడెంట్ అయింది. ఏంటో వెళ్ళి చూద్దాం పదరా. సాగర్ సాగర్ ఒరే సాగర్ 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 నేనేరా, నేనే అన్నయ్యని. అమ్మ పరిస్థితి అమ్మకే పర్వాలేదురా, ఆపరేషన్ అయిపోయింది. కానీ నువ్విలా ఏంట్రా? హాస్పిటల్కి వెళ్తాం పద. సాగర్ అన్నయ్య నన్ను ఎలాగైనా బతికించన్నయ్య. నీకేం కాదురా, అన్నయ్య నేను లేకపోతే అమ్మ బతకలేదన్నయ్య. నీకేం కాదురా. అన్నయ్య అమ్మ. తమ్ముడు సాగర్ సాగర్, సాగర్ తమ్ముడు సాగర్. అన్నయ్య ఆ, ఈసారి పండక్కి అమ్మకి అదిరిపోయి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా? వెంకటగిరి చీర ఉంటుంది బాసు. కాదన్నయ్య, మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్ళి ఉమ్, అమ్మకి ఇక్కడి నుంచి 3 కొడుకులని డిక్లేర్ చేస్తా. అన్నయ్య, ఇన్నాళ్ళు మా కోసం అమ్మ కష్టపడింది కాబట్టి ఇక నుంచి అమ్మని కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటూ చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేశానంటే చాలు. మరి నీ పెళ్ళెప్పుడురా? ఓహన్నయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి? అబ్బో, తమ్ముడి సిగ్గొచ్చింది బాసు. తమ్ముడు పోయాడని తెలిస్తే ఆ అమ్మ చెల్లి ఏమైపోతారు బాసు? లేదురా, సాగర్ బతికే ఉన్నాడు. ఏంటి బాసు? వాడు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఈ ఫారెస్ట్ లో సాగర్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అందుకే సాగర్ ప్లేస్ లో నేను, ఆ డ్రైవర్ ప్లేస్ లో నువ్వు వెళదు. బాసు అవునరా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఎంతకంటే వేరే మార్గం లేదు. సునీత, సాగర్ నీతో రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య అయితే మాతో ఆప్యాయత పంచుకున్న తమ్ముడు. వాడి పరిచయంతో మీరెలా ఉంటారో మాకు తెలియకపోయినా మాకు ఒక అమ్మ చెల్లి ఉన్నారనే బంధం మీతో ఏర్పడింది. సాగర్ పోయాడని తెలిస్తే నువ్వు అమ్మ తట్టుకోలేరని వాడి స్థానంలో వచ్చి లేని సాగర్ని ఇన్నాళ్ళు బతికించుకుంటూ వచ్చాం. మేము చేసిన తప్పల్లా ఒకటేనమ్మా, వాడి చివరి కోరిక ప్రకారం మీకు ఆఖరి చూపు కూడా దక్కకుండా దహనం చేశాడు. అవునమ్మా, సాగర్ స్నేహం కోసం మంచివాళ్ళుగా మారిన మేము అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం చెయ్యని నేరానికి హంతకులమయ్యాం. బాస్ ప్రభుత్వం తన బహుమతిగా ఇచ్చిన డబ్బు పెట్టి అమ్మ పేరుతో నలుగురికి ఉపయోగపడేలా హాస్పిటల్ కట్టించాడు తప్ప తన స్వార్థానికి వినియోగించుకోలేదు. చూడు, దేవుడు నీకు ఆ అన్నయ్యని దూరం చేసినా గొప్ప మనసున్నా ఈ అన్నయ్యనిచ్చాడు. దిగులు పడమాకు. ఈ బాబుకి మా అన్నయ్య పేరే పెడదాం. సాగర్ అని కాదు, ప్రభు అని.